వారం రోజుల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడలో ప్రకృతి విపత్తుని మనం అందరం చూస్తున్నాం. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన హోమ్ మినిస్టర్, ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, అంతేకాకుండా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి కూడా, ప్రభుత్వ ఉద్యోగి కూడా చాలా కష్టపడి ప్రజలకి అటు శానిటేషన్ అయితేనేమి, అటు రివాక్యుయేషన్ అయితేనేమి, అలాగే వాళ్ళని సరైనటువంటి సురక్షిత ప్రదేశాలకు తరలించడం అయితేనేమి, ఫుడ్ సప్లైలు అయితేనేమి, ప్రభుత్వాధికారులతో పాటు మన సోషల్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి చాలా కష్టపడుతున్నారు. మానవత్వం మేల్కొల్పేటువంటి అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. నీరు కూడా కొంతవరకు రెసిషన్ జరిగింది. ఇప్పుడు కొంతవరకు ఆంధ్రప్రదేశ్ చేరుకుంటోంది. అయినప్పటికీ విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే వరదలు మళ్ళీ వస్తే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, వారం రోజుల నుంచి ఎన్టీఆర్ కలెక్టరేట్లోనే బస్సులోనే తన నివాసం ఏర్పరచుకుని చివరికి బుల్డోజర్ల పైన కూడా తను ప్రయాణం చేస్తూ చాలా వరకు ఉద్యోగస్తులను ఉత్తేజపరుస్తూ అనుక్షణం కూడా అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు ముఖ్యమైన ఈ డిస్ట్రిబ్యూషన్ వరకు వచ్చినప్పటికీ చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే ఎటువంటి అవినీతి లేకుండా సరిగ్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా సామాన్య అంటే విక్టిమ్కి చేరాలనేటువంటి ఆలోచన ఉంది. అందుకని దయచేసి నష్టపోయిన వారికి అది చేరాలంటే మంచి ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నుకొని వాళ్ళు మానిటరింగ్ లో, లేదా మంచి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి డైరెక్ట్ మానిటరింగ్ లో విపత్తుకి లోనైనటువంటి వారికి ఈ నష్టపరిహారాన్ని కానీ, వారికి చెందాల్సినటువంటి సరుకులు కానీ ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు అనేది పక్కన పెడితే నానా బాధలు పడుతున్నటువంటి ఒక సామాన్య మానవుడికి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంది అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. ఇప్పటివరకు చేసిన కష్టం అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సరుకులు లేకుంటే ఏ కార్యక్రమాలైనా వారికి ప్రతి ఒక్కరికి పూర్తిగా 100% ఎటువంటి అవినీతి లేకుండా వారికి అందగలిగితే డెఫినెట్ గా ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది. పేద ప్రజలు కూడా, అందులో ముఖ్యంగా ఈ విపత్తుకు లోనటువంటి విక్టిమ్స్ కూడా చాలా లాభపడేటువంటి అవకాశం ఉంది.